ఎవ్రీ ఇయర్ గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. లోకాసు వార్త 23 అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొనుచున్నానా నేను. ఎందుకని గుడ్ ఫ్రైడేకి ముందు రోజే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానంటే, కాపీ క్యాట్స్ కాపీ చేయడం తప్పు కాదు, కాపీ చేసింది అనుసరించకపోవడం తప్పు. కాపీ చెయ్యాలి, అనుసరించాలి, రెండూ జరగాల్సిన విషయాలు. లూక్ చాప్టర్ 23:46 వర్స్. జీసస్ కాల్డ్ అవుట్ విత్ ఎ లౌడ్ వాయిస్, ఫాదర్, ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. ఈ 7వ మాట నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, జీసస్ హీ సరెండర్డ్ హిస్ హోల్ లైఫ్ టు హిస్ ఫాదర్. అందుకనే తనకు 12 ఏళ్ల వయసు అప్పుడు తన తల్లిదండ్రులు యెరూషలేములో యేసుక్రీస్తు తప్పిపోయాడని వెతుకుతూ ఉంటే, he answered to their parents, Mary and Joseph, like this, నేను నా తండ్రి పనిలో ఉన్నానని మీరు ఎరుగురా. ఆయనకి పరలోకమందున్న తండ్రి ఒక చిత్తమును ఏర్పరిచారు. ఆ స్పృహలో ఉండి ఆయన జీవించడం అనేది జరుగుతూ ఉంది. ఆఫ్టర్ ఆల్ దీస్ he kept some set of examples in front of us. That's why he mentioned, నన్ను పోలి నడుచుకొనుడి. లోకాసు వార్త 9 అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. టేకప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. ఫాలో మీ అంటే వెంబడించండి. అంటే ఆయన వెంబడిబడి వెళ్ళడం ఒక్కటే కాదు, తన్ను తాను ఉపేక్షించుకొని నీ ఆశల్ని, ఈ లోకంలో ఉన్న కోరికల్ని ప్రతి ఒక్కదాన్ని చంపుకొని దేవుణ్ణి వెంబడించాలి. వెంబడించడం అంటే ఆయన అవలక్షణాలని పునికి పుచ్చుకోవడం, ఆయనలా మారడం. ఆయన తండ్రి చిత్తానికి ఎలా లోబడ్డాడో మనము ఆయన చిత్తానికి లోబడడం. దట్స్ వై హీ సెడ్, టేకప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. ఇఫ్ యూ అబ్జర్వ్ జీసస్ అండ్ హిస్ పర్పస్ ఆఫ్ లైఫ్, యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడానికి గల రీజన్, ప్రతి ఒక్క మానవుడి పాపాన్ని నిర్మూలం చేయడానికి ఈ భూలోకానికి వచ్చాడు. విత్ హిస్ డెత్. అందుకే వచ్చాడా? అందుకే వస్తే నా పాపాల నిమిత్తం త్యాగం చేయడానికి వస్తే ఆయన స్ట్రైట్ అవే సిలువ దగ్గరికి వెళ్ళి మరణం పొంది మన యొక్క పాపాలని నిర్మూలం చేయొచ్చు. కానీ దెర్ ఈజ్ ఎ పర్పస్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు యొక్క జీవితానికి ఒక పర్పస్ ఉంది. దేవుడు ఒక చిత్తాన్ని నిర్ణయించి ఉంచాడు. జీసస్ హీ ప్రజెంటెడ్ పీపీటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఫాదర్. పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు. పీపీటీ స్టాండ్స్ ఫర్ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్, పొటెన్షియల్ ఆఫ్ హిస్ లైఫ్, టైమ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిమ్. దేవుని దృష్టిలో నా జీవితం యొక్క పర్పస్ ఏంటి? ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ ఫాదర్, విల్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ఆయన ఈ భూలోకానికి వచ్చి సిలువ త్యాగం ఒక్కటే చేశాడా? కాదు కదా. సిలువ త్యాగమే కాకుండా ఆయన అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, సువార్త బోధించాడు. మరి ముఖ్యంగా ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు జీసస్ ఈ భూలోకంలో చేశాడు. మెయిన్గా దీనిలో మనం అబ్జర్వ్ చేస్తే ఆయన సువార్త చేశాడు. అండ్ సేమ్ థింగ్ జీసస్ మనకేం కమాండ్ చేశాడంటే, గ్రేట్ కమిషన్, సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనే విషయం తెలుసు కదా. ఎవరి గురించి ప్రకటించాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రకటించాలి. అది ఒక చిత్తమైంది, ఆజ్ఞ అయ్యింది. వై షుడ్ వీ హ్యావ్ టు ప్రీచ్ అబౌట్ జీసస్ క్రైస్ట్? ఎందుకంటే జీసస్ ఒక్కడే దేవుడు కాబట్టి, నికాసైన దేవుడు కాబట్టి, దమ్మున్న దేవుడు కాబట్టి, నిజమైన దేవుడు కాబట్టి. అందుకనే జీసస్ హీ మెన్షన్, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. మిగతా దేవుళ్ళుగా చలామణి అవుతున్నారే, వారి దగ్గర ఈ సత్తా లేదు, ఈ దమ్ము లేదు, నికాసైన విధానం లేదు, నిజము లేదు వాళ్ళ దగ్గర. అందుకనే వాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు, నా గురించి బయట ప్రపంచానికి చెప్పండి, నేనే దేవుడిని అని చెప్పేసని, జనాలకు చెప్పండి అనేసని ఏ దేవుడు చెప్పుకోవాలా. ఎందుకంటే బయట ప్రపంచాలకి వీళ్ళ యొక్క లక్షణాలని, వాళ్ళ లైఫ్ స్టోరీస్ని చెప్తే, వీళ్ళ దేవుళ్ళు అనేసని అంటారు. ఎందుకంటే దేవుళ్ళే వ్యభిచారం చేస్తారు. వాయా వరుసలు ఉండే వాళ్ళకి కూతురులతో కూడా వ్యభిచారం చేస్తారు. కోరిక కలిగితే చాలామందిని తెచ్చుకొని అనుభవిస్తారు. ఇంకొక దేవుడైతే తన సొంత కొడుకు తలనే నరుకుతాడు. తన కొడుకుని కూడా తెలియదు ఆ దేవుడికి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి.
అందుకనే దేవుళ్ళుగా ఎంచబడిన ఏ ఒక్కరు కూడా నా గురించి ప్రపంచ దేశాలకు వెళ్ళి చెప్పండి అని చెప్పరు. ఒకవేళ వాళ్ళ గ్రంథాలు గనక చూస్తే వాటిని చదివితే వాటిలో ఉన్న చెత్త చెదారం అంతా కనిపిస్తుంది, అన్యాయం కనిపిస్తుంది, దుర్నీతి కనిపిస్తుంది, దేవుళ్ళే పాపం చేసిన విధానం కనిపిస్తుంది ఆ గ్రంథాల్లో. అందుకని చెప్పేసినే ఆ గ్రంథాలని ప్రపంచ దేశాలకి పరిచయం చెయ్యలేరు. దేవుళ్ళే పాపం చేశారు కాబట్టి. కానీ ఎక్కడున్న దేవుడు యేసుక్రీస్తు నాలో పాపం ఉందని మీలో ఎవడు నిరూపించగలడు అని ఛాలెంజ్ చేశాడు. అటువంటి నిక్కాసైన దేవుడు, నిజాయితీ కలిగిన దేవుడు, నీతిమంతుడు. పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది చూస్తే గనక దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిత్తాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈవెన్ జీసస్ క్రైస్ట్కి కూడా ఆ చిత్తాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆయన సిలువ మీద ఆఖరి మాట, 7వ మాట పలుకుతూ ఆయన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టారు. ఏమని పలికాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పేసి అని పలికాడు. సో ఈ పర్పస్ ఆఫ్ లైఫ్లో ఈయన ఏమేమి చేశాడు అనే విషయాలు కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఇప్పుడు దాకా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ యేసుక్రీస్తు ఒక్కరికైనా, మనకి కూడా ప్రతి ఒక్కరికి కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది. జీసస్ ఈ భూలోకంకి వచ్చి ఒక దేవుడైనప్పటికీ కూడా మానవ రూపం ధరించి ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు? హీ వాంట్ టు గివ్ సమ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. విలియం కేరీ మీకు జ్ఞాపకం ఉంటే ఆయన మోటివ్ ఏంటో తెలుసా? టు అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలని చేయడానికి ఇష్టపడతాడు. అది జరిగినా జరగకపోయినా మొదట వాటిని చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎవరి కోసం? యేసుక్రీస్తు గురించి. సో అటువంటి మోటివ్ మనం కూడా కలిగి ఉండాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు యేసుక్రీస్తు తనకేదైతే చిత్తాన్ని ఇచ్చాడో ఆ చిత్తాన్ని నెరవేర్చి ఆయన సిలువలో ఆఖరి మాట చెప్పి మరణించాడు. వాట్ అబౌట్ అస్? మనము ఆ 7వ మాటని మన జీవితాలకు ఎలాగ అప్లై చేసుకోవాలి అంటే, యేసుక్రీస్తు తనకిచ్చిన పర్పస్ ఆఫ్ లైఫ్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసి తన యొక్క పొటెన్షియల్ మొత్తాన్ని యూజ్ చేసి ఆ యొక్క ఇచ్చిన టైం పీరియడ్లో ఆ పొటెన్షియల్ మొత్తం యూజ్ చేసి పర్పస్ ఆఫ్ లైఫ్ని సార్థకం చేశాడు. హీ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ ఫాదర్. దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని కంప్లీట్ చేసి, ఇదిగో దేవా, నా ప్రాణమును ఈ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పేసి చెప్పగలిగాడు. అదేవిధంగా జీసస్ మనల్ని కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ఓకే, సమ్ ఫ్యూ రిఫరెన్సెస్ని నేను చెప్పాలని అనుకుంటున్నా. ప్రస్తుత సమాజంలో మనం గమనిస్తే కనుక 3 ఏజ్ గ్రూప్స్ని మనం తీసుకుందాం. 3 ఏజ్ గ్రూప్స్లో మెయిన్గా ఇంపార్టెంట్ అయిన ఏజ్ గ్రూప్ యవ్వన దశ. అందుకనే మీరు గమనిస్తే మొదట ఆదాముకి బాల్యము లేదు, యవనస్తుడిగా దేవుడు క్రియేట్ చేశాడు. కడపట ఆదాముకి ముసలితనం లేదు, యవనస్తుడిగానే తను చెయ్యవలసిన, కడపట ఆదాం అంటే యేసుక్రీస్తు, తను చెయ్యవలసిన దేవుని చిత్తాన్ని నెరవేర్చి యవ్వనంలోనే 34 సంవత్సరంలోనే మరణించడం జరిగింది. విలాపవాక్యంలో 3వ అధ్యాయం 27వ వచనం, యవన కాలమున నా కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపువాడు యెహోవాయే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎ మెన్ టు బేర్ ఎ యోక్ వైల్ హీఈస్ యంగ్. యోక్ అంటే ఇక్కడ కాడి అని ఉంది కదా, అది అర్థం కాకపోవచ్చు చాలామందికి, ప్రజెంట్ జనరేషన్స్కి. యోక్ అంటే నాగలి అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే పొలము దున్నడానికి యూజ్ చేసే ఒక నాగలి. అది ఎద్దుల మీద పెడితే పొలాన్ని దున్నడం అనేది చేస్తారు. ఆ కాడి మనకి ఏం నేర్పిస్తుంది అంటే రెస్పాన్సిబిలిటీస్ నేర్పిస్తుంది. ఇట్ గివ్స్ అస్ బర్డెన్, రెస్పాన్సిబిలిటీస్ని ఇస్తుంది. మత్తయి 11:29 వచనం, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. టేక్ మై యోక్ అపాన్ యూ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ. పాత నిబంధన విలాప వాక్యాల్లో చూస్తే గనక నీ మీద కాడు మోపువాడు యెహోవాయే అని మెన్షన్ చేసి ఉంది కదా. కొత్త నిబంధనలో మత్తయి సువార్తకు వచ్చేసరికి చెప్పకనే నేను దేవుడిని అని చెప్తూ యేసుక్రీస్తు అనే మాట ఏంటంటే, నా కాడి మీ మీద ఎత్తుకొని. అక్కడ ఎవరు మోపారంట కాడి? యెహోవా మోపాడంట. అది ఎవరి కాడి? యేసుక్రీస్తు కాడి. అంటే ఇక్కడ
ఎవరు మోపుతున్నారు మన మీద అంటే అల్టిమేట్గా జీసస్ క్రైస్ట్ మోపుతున్నాడు. ఈ పాయింట్ మీకు అర్థమైతే ఈ కాడెత్తుకొని ఏం చేయాలి? ఊరేగించాలా, లేకపోతే సరదాగా అటు ఇటు రౌండ్లు వేయాలా? ఈ కాడెత్తుకొని ఎవడి హృదయాన్ని వాడు మొదట దున్నుకోవాలి. హృదయ అంతరంగంలోకి ఈ కాడితో దున్నుకోవాలి. యాజ్ ఏ అగ్రికల్చరల్ ఇంజనీర్గా నాకు తెలిసిన ప్రాసెస్ ఏంటి అంటే, ఈ నాగలు యూజ్ చేయడం వలన ప్లౌవింగ్ అంటారు. అప్పుడంటే ఎద్దులు యూజ్ చేసి ఆ యోక్ పెట్టి దున్నేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అయితే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ట్రాక్టర్స్ యూజ్ చేస్తున్నారు, వాటికి ప్లౌవింగ్ మెషిన్స్ అనేవి వచ్చినాయి. సో దాన్ని యూజ్ చేసి దున్నుతున్నాడు. ఈ యొక్క ప్లవింగ్ యొక్క విధానం ఏంటి అని అంటే, హార్డ్ అయిపోయిన సాయిల్ని లేకపోతే గట్టిగా ఉన్న సాయిల్ని లూజ్ చేస్తుంది, బీడు పడిపోయిన భూముల్ని సేద్యం చేస్తుంది. సేద్యం చేసి ఆ యొక్క బీడు పడిపోయిన భూముల్ని పంటకు ఉపయోగించేలాగా, అంటే దాని లోపల దాగి ఉన్న రాళ్ళు రప్పలు చెత్తా చెదారం మొత్తం అంతా దాన్ని బయటికి తీసి ఆ యొక్క భూమిని పంట వేయడానికి అనుకూలంగా తయారు చేస్తుంది. ఈ యొక్క బీడు పడిపోయిన హృదయాలను కూడా, లోపల ఉన్న చెత్త చెదరం పాపం మలినమైపోయిన ఈ యొక్క శరీరాన్ని మనం దున్నుకోవాలి మొదట. తర్వాత సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. మొదట మార్పు ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. అందుకనే ఈ యొక్క యోక్ని మన మీద ఎత్తుకొని యు మస్ట్ డూ కల్టివేషన్ అంటిల్ యువర్ ఫ్రూట్ యువర్ ఈల్డ్ కమ్స్ టు యువర్ హ్యాండ్. ఈ చేతిలోకి నీ యొక్క పంట వచ్చే వరకు కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఈ యొక్క దున్నడం ఎక్కడ నేర్చుకోవాలి అంటే, పలానా పాస్టర్ దగ్గరో లేకపోతే ఏ స్పీకర్ల దగ్గరకో వెళ్ళి నేర్చుకోవడం కాదు, నా దగ్గర నేర్చుకోండి అని చెప్పేసి అని ఎంతో క్లియర్గా యేసుక్రీస్తు మెన్షన్ చేస్తున్నాడు. కానీ ప్రస్తుత సమాజంలో ఏమైపోయిందంటే, ఈ యొక్క బైబిల్ని తప్పితే మిగతా అన్ని కార్యాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నారు, ఎక్కడెక్కడో నేర్చుకుంటున్నారు, అడ్డమైనవి నేర్చుకుంటున్నారు, కల్ట్ ప్రీచింగ్లు పెరిగిపోతున్నాయి. అందుకనే కాబట్టి యేసుక్రీస్తు మెన్షన్ చేసింది ఏంటి? నా దగ్గర నేర్చుకోనిడి. ద పర్పస్ ఆఫ్ జీసస్ లైఫ్ని కనుక మనం గమనిస్తే, యోహాను 6:38లో నా ఇష్టమును నేను నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకమును దిగి వచ్చాను అని చెప్పేసి అని స్పష్టం చేశారు. లోకాసువార్త 9వ అధ్యాయంలో నన్ను వెంబడింపగోరిన యెడల నీ యొక్క సిలువని ఎత్తుకొని టేకప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ అన్నారు కదా. కానీ ప్రస్తుత సమాజంలో ఈ యవనస్తులు, లేకపోతే యవనస్తులనే కాదు, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసేది ఏంటి అని అంటే, ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ని, యూట్యూబ్ రీల్స్ని, ఇంకా వగేరా వగేరా చెత్తా చెదరాన్ని మోస్తున్నారు, సిలువను మోయట్లేదు. డూ యు నో వాట్ డూ యూ మీన్ బై క్రాస్? సిలువ అంటే ఏంటో తెలుసా? సిలువ అంటే భారం, సిలువ అంటే నష్టం, సిలువ అంటే త్యాగం, సిలువ అంటే హింస, అవమానం, రోదన, చివరాఖరుగా మరణం. యేసుక్రీస్తు యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్లో ఆయన చేయవలసినవన్నీ చేసుకుంటూ స్వస్థతలు చేశాడు, సువార్త చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, అనేకమైనవి చేసుకుంటూ తన యొక్క తండ్రి రాజ్యాన్ని స్థాపించుకుంటూ వచ్చాడు కదా. ఫైనల్గా ఇఫ్ యూ లుక్ ఇన్ టు హిస్ పొటెన్షియల్ ఆఫ్ లైఫ్, తన యొక్క సామర్థ్యముని ఎంతవరకు నెరవేర్చాడు అని అంటే, తన యొక్క మరణము వరకు నెరవేర్చాడు. అందుకనే సిలువ త్యాగం చేశాడు. దట్స్ వై హీ వెంట్ త్రూ ద క్రాస్. అది దేవుని చిత్తమై ఉంది. కానీ మన పరిస్థితి ఎలా ఉంది? కనీసం సువార్త నిమిత్తం పక్కూరికి వెళ్ళి సువార్త చెప్పే ప్లేస్లో లేము. అంతవరకు ఎందుకండి? మన కుటుంబంలో మనం చెప్తున్నామా? తల్లిదండ్రులు అంటున్నారు, మీ పిల్లలకి ఏమన్నా బోధ చేస్తున్నారా? ఏమనుంది ద్వితీయోపదేశకాండంలో? నువ్వు పడుకున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడిచేటప్పుడు, తినేటప్పుడు ప్రతి ఒక్క క్షణం నీ యొక్క బిడ్డలకి నీ దేవుని గురించి చెప్పమని ఉంది కదా. ఎవరన్నా చేస్తున్నారు ఈ పని? అందుకనే మొదట నీ హృదయముని, బీడు పడిపోయిన హృదయముని దున్నుకోవాలి అని చెప్పేసి అని మెన్షన్ చేశాడు దేవుడు. తర్వాత నీ యొక్క సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు, నన్ను వెంబడిస్తూ నీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ని గుర్తు చేస్తున్నాడు. ఆయన యొక్క సిలువని ఎత్తుకొని ఆయన్ని వెంబడిస్తూ పొటెన్షియల్ ఆఫ్ లైఫ్లోకి వచ్చేసరికి ఎంతవరకు ఆ యొక్క సామర్థ్యతని నువ్వు చూపించాలి అని అంటే, యేసుక్రీస్తు ఆయన యొక్క మరణము వరకు కూడా ఆ యొక్క సామర్థ్యతని వదిలిపెట్టలేదు. అంతవరకు కూడా ఆయన నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. ఆయనకిచ్చిన టైం పీరియడ్లో 34 ఇయర్స్కే యేసుక్రీస్తు తన యొక్క తండ్రి చిత్తముని నెరవేర్చాడు. మరి మన పరిస్థితి ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం,
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెప్పగలిగాడు యేసుక్రీస్తు. మన పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏంటంటే ఒక లైఫ్ ఆఫ్ ఒక ఎగ్జాంపుల్ని మనకి చూపించి అలా మీరు కూడా చెయ్యాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు. అయితే మనము సిలువెక్కి మరణం పొందవసరంలా యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన యొక్క చిత్తం ప్రకారం జీవించే విధానంగా ఉండాలి. ప్రస్తుత క్రైస్తవులు అనేవాళ్ళు ఆయన యొక్క పాదాల చెంతకు చేరితే నీ యొక్క పాపాలన్నీ కొట్టివేయబడతాయి. కానీ ప్రస్తుత క్రైస్తవులు ఎలా ఉన్నారు అని అంటే యేసుక్రీస్తేమో సంపూర్ణంగా నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చిన తన తండ్రికి చెప్పగలిగాడు. కానీ మన యొక్క క్రైస్తవులు ప్రస్తుతం ఎలా ఉన్నారు అని అంటే నామ్కే వాస్, పేరుకి క్రైస్తవులు, ఫర్ ద నేమ్ సేక్ దే ఆర్ క్రిస్టియన్స్ అన్నట్లు ఉన్నారు. సండే చర్చికి వస్తారు, వాక్యం వింటారు, అబ్బో ఎంతో భక్తి చూపిస్తారు, కన్నెలతో ప్రార్థన చేస్తారు. చర్చ్ బయటికి వెళ్ళండి, అయిపోయింది, కథం. వాళ్ళ యొక్క జీవిత విధానం చూస్తే వీళ్ళు క్రైస్తవులా అన్నట్లు జీవిస్తారు. అందరినీ అనట్లా, కొంతమందినే. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళనే అంటున్నా. అండ్ దే ఫర్గట్ జీసస్. చర్చ్ బయటికి వెళ్ళగానే జీసస్ని మర్చిపోతారు. ఓన్లీ ఆన్ స్పెషల్ వెకేషన్స్, ఫంక్షన్స్ లైక్ గుడ్ ఫ్రైడే 7 మాటల్లో ఒక మాట తీసుకొని స్టేజ్ మీద నిలబడి చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయింది. అక్కడితో ఇక దేవుని చిత్తం నెరవేర్చేసేమని అనుకుంటారు. జీవితాంతం సంపూర్ణంగా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. దట్ ఈజ్ వాట్ జీసస్ హ్యాస్ డన్ అపాన్ ద క్రాస్ ఫర్ అస్. అందుకు కదా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది. తండ్రి నీ చిత్తమని నేను నెరవేర్చాను, ఇదిగో నా యొక్క ప్రాణముని నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పేసి అని తండ్రికి మొరపెట్టుకోగలిగాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఇదిగో ఈరోజు నేను మాట్లాడుతున్న మాటలో కొంతమందిని హర్ట్ చేయొచ్చు. నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా సంఘాలు ఉన్నారు, కల్ట్ ప్రీచింగ్ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు చిత్తాన్ని నెరవేర్చే వారే అసలైన క్రైస్తవులు. యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని చూసి మనము నేర్చుకోగలిగినప్పుడే అసలైన క్రైస్తవులని అనిపించుకుంటాం. ఏదో చర్చికి వెళ్తున్నంత మాత్రాన క్రైస్తవులం కాదు. ఈ బైబిల్ని ప్రతిరోజు చదవాలి. మరి ముఖ్యంగా యవనస్తులు లేవాలి, సువార్త నిమిత్తం లేవాలి, యేసుక్రీస్తు యొక్క రాజ్య స్థాపన చేయాలి.